అయ్యా 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 అయ్యమ్మా అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా. ఒక గుడ్డుడా నేను ఎక్కడరా ఉండేది? అయ్యా 2 కళ్ళు అయ్యా 2 కళ్ళు నేను కబుదనయ్యా ధర్మం చేయండి అయ్యా. ఉన్న 2 కళ్ళు నీకు చేసి నేను జీవితంలో అడుగుతున్నాలా? అయ్యా ఎరా బామార్ది మీ అక్క అంత పని చేసింది ఏంద్రా? ఏం చేద్దాం బాలు, కాలేజీలో పైకొస్తా అన్నావు కానీ ఇంత పైకొస్తావు అనుకోవట్లేదురా. ఏరా మళ్ళీ డల్లు కూర్చోండావు, ఏమైంది? ఏం చెప్పాలి మావా, నా పెళ్ళాం పెట్టే బాధలు అలా ఉన్నాయిరా. మళ్ళీ నీ భార్య నోట్లో పడ్డావా? కాదురా, రోడ్లో పడ్డా. ఇలా పంచులు వేసి అంత దగ్గర పంచులు దెబ్బలు తింటా ఉండవు. సరే ఏడైనా ప్రశాంతంగా ఒక టూర్ కన్నా పోయి రావచ్చు కదా. ఆడికి పోమంటావు మావా, నాకేం తెలుసని. దగ్గరలో ఉండరు 190 కిలోమీటర్లు చెన్నై, అది పోరా, బీచ్ ఉంది, హ్యాపీగా ఉండొచ్చు. సరే మామా, నువ్వు చెప్పావు కదా, పోయిస్తానులే. సరే. చెన్నై అదే ఎంజాయ్మెంట్ ఏమీలే. ఏ బాలు, చెన్నైకి పోయినా మళ్ళీ ఈడికొచ్చి బాధపడతాను. ఏం చెన్నై ఏం ఎంజాయ్మెంట్ మావా? ఏరా బీచ్ ఉంది, పార్క్ ఉంది, అంత ఎంజాయ్మెంట్ ఉంది కదా. ఒక హోటల్కి పోయినా, ఒక రూమ్ ఉన్నాను, ఒరే రూమ్ ఇరికినాడు. సరే ఇరుగ్గా ఉంది కదా అని ఇంకో హోటల్కి పోయినా, ఒరే రూమ్ ఇరికినాడు. అంత ఇరుకు రూమ్ లో నేనే ఎంజాయ్ చేశారు మావా. మరి చెత్త కుప్పలో చెత్త ఇరుకునే మహము నువ్వును. ఒకే ఈ రూమ్ ఇరుకంటే రూమ్ ఉందని అర్థం రా. హాయ్ మచ్చా, బాగున్నావు? చూసి చాలా రోజులైందా? బాగున్నాడు. ఎక్కడికి వచ్చా, లేకుంటే హాస్పిటల్లో ఉండేవాడిని. మీరు వచ్చింటారు అక్కడికి. బా సరే, ఎందుకు వచ్చావా? ఏదో మీ ఊరు పల్లెటూరు కదా, అలా చూద్దాం. ఆపు తెగలాపు. లెక్కల మాస్టర్ కూతురు చూసేదానికి వచ్చావా? లేదురా, రే మీ ఊరు చూద్దామని వచ్చాను. బా సర్లే. అక్కడ ఆకాశం చూడరా. చూసా, ఏంటి అక్కడ కనిపించేది? సూర్యుడు చంద్ర చెప్పా. రే వచ్చిందేనే ఎప్పుడో, వాడెవడో నాకు ఎలా తెలుస్తుంది? మామా మామా రే మామా, పైన ఏం చేస్తానారా? భాగ్యమా, నన్ను ఎందుకు వదిలిపోయా? చీరడితే చీర తీయించిన, బంగారితే బంగారు కొనిచ్చిన, అయినా నన్ను వదిలిపోయావే. ఏరా మామా ఏడుస్తావు? నా భార్య పక్కింటి వాడితో లేచిపోయిందిరా. పార్టీ ఎక్కడరా? నా భార్య లేచిపోయి బాధపడితే నీకు పార్టీ కావాలరా? వచ్చేస్తారబ్బా 2 రోజులే గానే. అది ఎంత కరెక్ట్ ఎట్ట చెప్పగలరు? మొన్న నేను తీసుకోపోవాలా 2 రోజులు వచ్చేలా. ఊరే ఒకే ఊరు ఎందుకు రే కొట్లాగుంటారు రే? క్షమాపణ చెప్పుకోండి. ఓకే, నువ్వు పెద్ద మనిషి కాబట్టి చెప్పింది ఏంట. మీరు నన్ను క్షమించాలి. ఎందుకు? మీ తోటలోని విత్తనాలు మా కోడి తినేసినందుకు. అయ్యో మీరే నాకు క్షమించాలి. ఎందుకు? మీ కోడిని మా కుక్క తినేసినందుకు. అయ్యో మీరే నాకు క్షమించాలి. ఎందుకు? ఆ కుక్కని మా తమ్ముడు ఎత్తుకొని కొట్టినందుకు. అయ్యో మీరే నాకు క్షమించాలి. ఎందుకు? మీ తమ్ముడిని మా చెల్లి కోపం మీద కొట్టినందుకు. అయ్యో మీరే నాకు క్షమించాలి. ఎందుకు? మా తమ్ముడు మీ చెల్లికి ఐ లవ్ చెప్పినందుకు. ఎందుకు? మీ తమ్ముడిని చెంప మీద కొట్టినందుకు. మీ ఇద్దరు నన్ను క్షమించాలి. ఎందుకు? నీ చెల్లికి మీ తమ్ముడికి పెళ్లి చేశాను కాబట్టి. మీ ముగ్గురు నన్ను క్షమించాలి, వాళ్ళిద్దరికి విడాకులు ఇచ్చాం కాబట్టి. రే మామా రారా, ఇక్కడ నేను గ్రీన్ పార్క్ కాడ కూర్చోన్నాను. ఏరా మామ, అంత అర్జెంట్గా ఫోన్ చేసినావా? అంత అర్జెంట్ అయితే ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఈడికొచ్చి కూర్చోవడం అవసరమా? అది కాదురా, నేను కూడికలు తీసుకురాతలు నేర్చుకోవాలరా. నేను నేర్పిస్తాను కానీ. నీకు కూడికల్లో టచ్ ఉండాలి. టచ్ ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చేసినట్రా. ఏడ్చేగానే ఒకటి కూడా. ఎక్కడికి రా? ఒకటి సరే, కూడి కావద్దా? అందుకే కూడి దాని పోతున్నా. కనీసం తీసివేతలను నేర్చుకురా. సరేరా. సింపుల్ క్వశ్చన్. 5లో నుంచి 5 పోతే ఎంత? రే మామా, బ్రిడ్జిలో నుంచి అయితే కార్లు బస్సులు పోతాయిరా. అవునా? ఆకాశంలో అయితే విమానాలు పోతాయిరా. పట్టాల పైన అయితే రైళ్లు పోతాయిరా. ఈ 5లో నుంచి 5 ఎట్రా పోతుంది? బహుశా ఉత్తరానికి పోవచ్చు. ఉత్తరానికి. అంతేలే రే. సరేగానే, నీకు ఉదాహరణతో చెప్తా విను. నీ దగ్గర 5 ఇడ్లీలు ఉన్నాయి. 5 ఇడ్లీలు. ఇప్పుడు నాకు 5 ఇడ్లీలు ఇచ్చేస్తే ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉంటాయి? ఇడ్లీలు ఇచ్చేస్తే చట్నీ సాంబార్ ఉంటుందిరా.